హాయ్ హలో హౌ ఆర్ యు ఆల్. భారతదేశ చరిత్రలో నవంబర్ 26కు ప్రముఖ స్థానం ఉంది. ఎందువలన? సుమారు 200 సంవత్సరాలు బ్రిటిష్ వారి దాస్య శృంఖలాలు అనే పురిటి నొప్పుల నుండి పసుకందు వలె భారతావని బయటపడింది. ఎటు చూసినా నిరుద్యోగం, నిరక్షరాస్యత, పేదరికం, అసమానతల కోరల్లో చిక్కుకొని ఉన్నది. అటువంటి భారతావనికి దిశానిర్దేశాలు సూచించినది మన భారత రాజ్యాంగం. మన భారతదేశాన్ని మనమే స్వయంగా పరిపాలించుకోవడమే దీని ఫలితం. 1947 భారత్కి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ 1935 భారత ప్రభుత్వ చట్టం ఆధారంగానే మన పరిపాలన కొనసాగింది. వెనకబడిన, అణగారిన, బడుగు బలహీన వర్గాల వారికి అసలు సిసలైన వేడివాడి కలిగించే రాజ్యాంగం అవసరమని మన రాజ్యాంగవేత్తలు, జాతీయ నాయకులు ఆకాంక్షించారు. దీని ఫలితంగా 1946 డిసెంబర్న మన మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన రాజ్యాంగ సభ ఆవిర్భావం జరిగింది. ఈ సమావేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, అబ్దుల్ కలాం ఆజాద్ వంటి నాయకులతో సహా 389 మంది సభ్యులు ఉన్నారు. ఈ విధంగా 1946 డిసెంబర్ 9న డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన మొదటి సమావేశం జరిగింది. బిఎన్ రావు రాజ్యాంగ సలహాదారుగా ఉండేవారు. ప్రజల ఆశయాలకు, ఆకాంక్షలకు ప్రతిరూపంలా, వారి యొక్క ఆశయాల విలువలకు ప్రతిబింబంగా భారత రాజ్యాంగాన్ని రూపొందించాలని అనుకున్నారు. దీనికోసము 22 కమిటీలు ఏర్పడ్డాయి. అందులో 8 ప్రధానమైనవి కాగా మిగిలినవి చిన్నవి. వీటిలో అత్యంత ప్రముఖమైనది డ్రాఫ్టింగ్ కమిటీ. దీనినే ముషాయిదా కమిటీ అని కూడా అంటారు. ఇది 1947 ఆగస్టు 29న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షత వహించారు. దీనిలో ప్రధానంగా 6 మంది సభ్యులు ఉన్నారు. కెఎం మున్షి, మహమ్మద్ సాదుల్లా, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, గోపాలస్వామి అయ్యంగర్, ఎన్ మాధవరావు, టిటి కృష్ణమాచారి. ఇందులో మిగిలిన రాజ్యాంగ నిర్మాతలు ఉన్నప్పటికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క కృషి, త్యాగం, పట్టుదల ప్రశంసనీయం. అంబేద్కర్ గారి మేధాశక్తి, ఆలోచన శక్తి, వాదన పటిమ, ఒప్పించే నేర్పరితనం ఇలాంటి సుగుణాల వలనే భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిరూపమైన మన భారతదేశానికి అతిపెద్ద లిఖిత బృహత్తర రాజ్యాంగాన్ని రూపొందించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికే దక్కుతుంది. రాజ్యాంగ సభలో మొదట 389 మంది సభ్యులు ఉండేవారు. విభజన తరువాత ఆ సంఖ్య 299కి తగ్గింది. రాజ్యాంగ రూపకల్పన కోసము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశ విదేశాలను పర్యటించారు. అమెరికా రాజ్యాంగం నుండి ప్రాథమిక హక్కులను, రష్యా రాజ్యాంగం నుండి ప్రాథమిక విధులను, ఐర్లాండ్ రాజ్యాంగం నుండి ఆదేశ సూత్రాలను, కెనడా రాజ్యాంగం నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను, జర్మనీ రాజ్యాంగం నుండి అత్యవసర అధికారాలను సంగ్రహించి మన భారత రాజ్యాంగంలో చొప్పించారు. దీనికోసము 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం కూడా పట్టింది. అంతేకాకుండా అప్పట్లో 64 లక్షల ఖర్చు అయింది. దీనిలో ఇంగ్లీష్ అనువాదంలో 1,17,360 పదాలున్నాయి. రాజ్యాంగ పరిషత్ 11 సార్లు సమావేశం అయ్యింది. రాజ్యాంగం రూపొందించిన తర్వాత 115 రోజులు ప్రజల ముందు ఉంచారు. అనేక చర్చలు, వాగ్వాదాలు, సవరణలు, ప్రధానంగా 2,473 సవరణలు జరిగాయి. 1949 నవంబర్ 26న మన భారత రాజ్యాంగం అమలులోనికి వచ్చింది. మన భారతీయులు ఎంతగానో కలలుగంటున్న భారత రాజ్యాంగం
1949 నవంబర్ 26న రాజ్యాంగ సభచే ఆమోదించబడి 115 రోజులు చర్చల అనంతరం 2473 సవరణల తరువాత 1950 జనవరి 26న అమలులోనికి వచ్చింది. అందుకే ఆ రోజును మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాం. రాజ్యాంగ రూపకల్పన కోసం ఏర్పాటైన రాజ్యాంగ సభ 1950లో రద్దయింది. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన విలువైన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం మరియు సోదర భావాన్ని గుర్తు చేయడానికి భారత రాజ్యాంగం ముఖ్య ఉద్దేశంగా మనం చెప్పవచ్చు. భారత రాజ్యాంగానికి పీఠిక ఆత్మ వంటిది. రాజ్యాంగ పీఠికలో భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, ప్రజాస్వామ్య, గణతంత్ర శ్రేయోరాజ్యంగా అభివర్ణించారు. 2015వ సంవత్సరంలో అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరము నవంబర్ 26న సంవిధాన్ దివాస్గా, భారత రాజ్యాంగ దినోత్సవంగా వేడుకలు జరపాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. రాజ్యాంగ సభచే రాజ్యాంగం ఆమోదించబడి 75 సంవత్సరాల కాలం పూర్తి చేసుకుంది. అందువల్లనే కేంద్ర మంత్రులు అందరూ సంవిధాన్ యాత్రను ప్రారంభించారు. హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ అనే విధంగా భారత రాజ్యాంగ వేడుకలను జరుపుకుంటున్నారు. దేశ భవితవ్యాన్ని నిర్మించే భావి భారత పౌరులైన విద్యార్థులుగా మీరందరూ భారత రాజ్యాంగ విలువలను, భారత రాజ్యాంగ వేత్తల యొక్క ఆశయాలను మనః పలకం నందు చిత్రీకరించుకొని ఉన్నత చదువులు చదివి భారత మాతకు ఎల్లవేళలా సేవ చేయడానికి సర్వదా సిద్ధంగా ఉండాలి. అందువల్లనే మన యొక్క పాఠశాలలో కూడా అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. విద్యార్థులందరూ ఎంతో ఆసక్తిగా ఎన్నో ప్రాజెక్టులను, అదేవిధంగా డ్రాయింగ్లను వేశారు. చాలామంది విద్యార్థులు రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాటలు పాడారు, డాన్సులు చేశారు. అయితే అందువలనే సాంఘిక శాస్త్ర శిఖరానికి సమిధ ప్రమిద భారత రాజ్యాంగం. అందుకే భారత రాజ్యాంగం ఆమోదించబడిన నవంబర్ 26నే సోషల్ దినోత్సవంగా జరుపుకోవడం ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలిగా నేను చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.